మనీ చెప్పండి. ఆర్డర్స్ సెపరేట్‌గా వేరే ఉండేవి గదా! అవును. అప్పుడెవరు ఓపెన్ చేయరా అవి? అంత నిజాయితీ మనీ అప్పుడు ఆర్డర్ అలా కాదు. ఎవరు ఓపెన్ చేయడానికి కవర్‌లలాగా రావవి. ఆ! మనీ ఆర్డర్ డబ్బులే వస్తాయి. ఈ పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటాయి ఆ డబ్బులు. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ అప్పారావు గారు ఎవరో బాబు నీకు మనీ ఆర్డర్ వచ్చింది అని చెప్పి నీకు మనీ ఆర్డర్ వచ్చిందని జేబులోంచి రూ. 100 తీసి అప్పారావుకి ఇస్తాడు. డబ్బులు ఈయన దగ్గరే డబ్బులు. ఉంటాయా? డబ్బులు ఈయన దగ్గరే పోస్ట్ మ్యాన్ ఉంటాయి. దగ్గర ఉంటాయి. పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటాయి. అంటే ఈయనెళ్ళి రూ. 100 పోస్ట్ ఆఫీస్‌లో కట్టేస్తాడు. ఈ సమైక్స్ వాళ్ళ నాన్న. కట్టేసినప్పుడు ఈ ఊళ్ళో పోస్ట్ మ్యాను ఆ రూ. 100 ఈయనిస్తాడు. నేనేమనుకున్నా దాంట్లో మనీ ఉంటదేమో వీళ్ళు లేదు. ఎందుకు తీయట్లేదు? మరి మా జనరేషన్ ఇలా లే తయారయ్యారేమో అనుకున్నా. లేదు. లేదు. పోస్ట్ మ్యాను మనీ ఆర్డర్ అంటే జేబులో డబ్బులు తీసి ఇస్తాడు. కొంతమంది ఆ డబ్బులు గూడా ఎందుకు మనీ ఆర్డర్ చేసినప్పుడు ఏదో 100కి ఎంతో ఏదో లెక్కుంటది కమిషన్ ఆ! పోస్ట్ ఆఫీస్‌కి. ఆ డబ్బులు దండకెందుకని నోట్లు మడత పెట్టేసి కవర్‌లలో పెట్టేసి 1, 2 నోట్లయితే ఇచ్చేస్తారు. ఉత్తరాల్లోనే. ఉత్తరాల్లోనే కవర్ అంటించేసి ఇచ్చేస్తారు. అది ఎన్వలప్స్ ఉంటాయి కదా! ఆ! ఆ ఎన్వలప్‌లో పెట్టి ఇచ్చేస్తారు. అందులో ఏముందో వీడికి తెలీదు గదా! కాబట్టి కవర్ ఇచ్చేస్తే చింపి ఇచ్చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎందులో ఏముందో తెలియదు. కానీ ఒక నోటు, 2 నోట్లంటే అందులో పెట్టదు. ఒక 10 నోట్లు పెట్టామంటే బరువు తెలుస్తది గదా! పోయే అవకాశం ఉంటది గదా! కవర్ మిస్ ఉన్నారైతే అయిపోవచ్చు అప్పుడు గదా! కూడా. ఆ! తక్కువ. ఉండేవారు ఇప్పుడు గానీ నిజాయితీగా ఇచ్చేవారు.